రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ నాయకుల ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాపూరు కండలేరు జలాశయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే సోమిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గత 2-3 రోజులుగా కాకాని వైసీపీ నాయకులు నానా హంగామా చేశారన్నారు. రాయలసీమ లిఫ్ట్పై వైఎస్ఆర్సీపీ అనేక రకాల రాద్ధాంతం చేస్తుందని, రాయలసీమకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. అనుమతులు లేకుండా నది ప్రాజెక్టులు కట్టవద్దని కేంద్రం స్పష్టం చేసిందని, పర్యావరణ అనుమతులు లేక ప్రాజెక్టును కేంద్రం నిలిపివేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తుందన్నారు. 5 ఏళ్లలో 125 సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిలిపివేసిందని, ఇరిగేషన్ ప్రాజెక్టులపై కనీసం అవగాహన లేని పార్టీ వైఎస్ఆర్సీపీ అన్నారు. పనులు చేయకుండా బిల్లులు చేసుకున్న ఘనత వైసీపీదన్నారు. రాయలసీమలో సాగునీటికి 24,000 కోట్లు ఖర్చు పెడితే కనీసం 2,000 కోట్లు ఖర్చు పెట్టలేని ప్రభుత్వం మీది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కురుగుండ్ల రామకృష్ణ, పాసిం సునీల్ కుమార్, నెలవల విజయశ్రీ, పనబాక లక్ష్మి, బీజేపీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు, రాపూరు మండల టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కండలేరు ఈ ఆర్చ్ దాకా వచ్చారు, పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఏం చూడాలని వచ్చారు మీరు? సోమశిల కండలేరు 78, 68, 146 టీఎంసీలు ఒక చరిత్ర. ఒక్క జిల్లాకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో, నేను అనుకోవటం భారతదేశంలో ఒక్క జిల్లాకి 146 టీఎంసీ, 146 టీఎంసీలు ఉండే రిజర్వాయర్లు, డ్యామ్స్ ఉన్నాయంటే నెల్లూరు జిల్లా. ఎవరు సృష్టి? ఎన్టీ రామారావు గారు. దాన్ని కంటిన్యూ చేసిన చంద్రబాబు నాయుడు గారు. మీకు అసలు అడుగు పెట్టేది ఉందా? ఎందుకు ఆపారు అని అడిగా పోలీసులు. వాళ్ళు నీళ్లు నవ్వలేరు. పక్కనుండే వాళ్ళు చెప్పారు, సార్ వాళ్ళకి కరువు రావాలా చంద్రబాబు అని చెప్పి కోరుకున్నారు, ఆ రిజర్వాయర్లు ఫుల్గా ఉన్నాయి, ఆడ పోయి చూస్తే కడుపు మండి గబక్కనే దూకేస్తారేమని భయపడ్డారంట సార్ పోలీసులు అని చెప్పారు నాకు పక్కన వాళ్ళు. ఆడికొచ్చి ఆ కట్ట మీద చూసి కడుపు మండి దూచి వస్తే మళ్ళీ పోలీసు వాడి మీదకే వస్తుంది కదా. మీరు ఏం చూడడానికి వచ్చారు? సోమశిల కండలేరు పేరెత్తే అర్హత మీకుందా? అసలు ఏమన్నా మీకు మనుషులేనా? మీకు వాటర్ మేనేజ్మెంట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే తెలుసా అంటా నేను. ఈరోజు అక్కడ 72 పాయింట్ సంథింగ్, ఇక్కడ 61.4, 134 టీఎంసీ, 134 టీఎంసీలు ఈరోజు ఉన్నాయి. మీరేంటి మాట్లాడేది అంట? 23లో సెకండ్ క్రాప్ 1,00,000 ఎకరాలకి 40 టీఎంసీలు కాజేసి, ఫస్ట్ క్రాప్లో గూడూరు డివిజన్ అక్కడ కాలువలు, కాలువలు, ఉత్తర కాలువ 3,50,000 ఎకరాలు మొదటి పంట బీడు పెట్టినాడు వీళ్ళు 23లో. అంటే 1,00,000 ఎకరాలకి 40 టీఎంసీలు కాజేశారు, 30 టీఎంసీలు వేస్ట్ అయిపోయినాయి. అంటే 1,00,000 ఎకరాలకి 10 టీఎంసీలు, 30 టీఎంసీ వేస్ట్ చేసి, ఆ 30 టీఎంసీ ఫస్ట్ క్రాప్లో 3,50,000 ఎకరాలు బీడు పెట్టి సిగ్గులేని బతుకులు మీ. ఆ రోజు నువ్వు మంత్రిగా ఉండవు, కాకానికి పోతే మంత్రిగా ఉన్నాడు. అక్కడ ఈ కండలేరు కింద, క్రీక్ కింద ఫస్ట్ రైస్ ఉండే మనుబోలు మండలం ఫస్ట్ క్రాప్ ఇవ్వమన్నారు. నిలదీశారు మా నాయకులు పోయి, మండల నాయకులు, రైతు నాయకులు పోయి నిలదీస్తే అప్పుడు నీళ్ళు ఇస్తారు. అటువంటి బతుకులు మెయ్యి. పనులు చేయకుండా 100 కోట్లు షట్టర్స్ మార్చినట్టు కోట్లు తినేసిన బతుకులు మెయ్యి. మీరు వచ్చేసి ఈరోజు మాట్లాడతారా అని చెప్పేసి అడుగుతున్నా. ఈ రాయలసీమ లిఫ్ట్ గురించి నేను క్లియర్గా చెప్పాను. నీ టైంలో 2020-21లో ఎన్జిటి కుమ్మడి బారేసింది, 100 కోట్లు పెనాల్టీ వేసింది. మీరు పెనాల్టీ 25 కోట్లు కట్టారు, ఆపేశారు, 900 కోట్లు క్యాష్ చేసుకున్నారు. మీరు వచ్చి రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అని మాట్లాడితే సిగ్గు శర్మ ఉందంట. నేను చెప్పేది రాష్ట్రంలో ఉండే వైసీపీ నాయకులు అందరినీ క్వశ్చన్ చేస్తున్నా. నేను ఈరోజు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఖర్చు పెడితే నువ్వు 2,000 కోట్లు ఖర్చు పెట్టలే. నువ్వు 5 బడ్జెట్లు పూర్తి చేసావు, 6వ బడ్జెట్ కూడా పెట్టావు, దాదాపు 10-12 లక్షల కోట్లు. రాయలసీమ నువ్వు ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. నీకు రాయలసీమ గురించి ఒక తెలుగు గంగ, ఒక గాలేరు నగరి, ఒకరు హంద్రీ నీవా, ఎవరు బ్రాండ్లు అంట? మీ నాయన రాజశేఖర రెడ్డి కూడా రాయలసీమ, ఎవరు బ్రాండ్ అంట? ఆఖరణ డ్రిప్ ఇరిగేషన్, బిందు తుంపర్ల సేద్యం, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ 17-18 మా ఇండియాలో ఫస్ట్ వచ్చాం. 5 ఏళ్ళు ఆపేశావు. నీ పులివెందుల కడపోళ్ళు తిరగబడి ఆ రోజు కన్నబాబు మంత్రి తిరిగిపోయినారు. ఎట్టాపుతో జగన్మోహన్ రెడ్డి అని
రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ ఒక ఇంపార్టెంట్ అని సమాధానం చెప్పకుండా పంపించావు. ఈరోజు మళ్ళీ మేము డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేసాం, మెకనైజేషన్ స్టార్ట్ చేసాం, అన్నీ మూసాడు పారేసాం. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ నాయకులకి లేదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇరిగేషన్లో భారీ దోపిడీలు చేసుకున్నాడు మీరు. రివర్స్ టెండరింగ్ అని 900 కోట్లకి 5 to 6% ఎక్సెస్ ఎట్ట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ కట్టిస్తారు అని చెప్పేసి అడుగుతున్నా. రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడే అర్హత లేదు. చేసిన పాపాలు మీరు నేను ఒక మాట అంటున్నా. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి రోజా గారి ఇంటికి వచ్చి మా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి మేము కలిసి గోదావరి నీళ్లు సముద్రంలో పోయే నీళ్ళని సారీ కేసీఆర్ గోదావరి నీళ్ళని సముద్రంలో పోనేమో రాయలసీమకు వాడతాము నేను నా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రోజా ఇంట్లో చెప్పావు. అదే హరీష్ అక్కడ కూర్చొని కేటీఆర్ అక్కడ కూర్చొని ఒక్క బొట్టు కనుక గోదావరి నీళ్లు ఆంధ్ర వాళ్ళు వాడుకుంటే ఒప్పుకునే పరిస్థితే లేదని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తాడు అసెంబ్లీలో బయట. మీరు మీ జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు దిగిపోతాయి. అక్కడేమో చుక్క ఈ రాయలసీమ లిఫ్ట్ గురించి హరీష్ రావు ఏం మాట్లాడాడో చూసుకోండి, బీఆర్ఎస్ ఏం మాట్లాడిందో చూసుకోండి. కానీ లోపల మాత్రం మీ ఇద్దరు ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయాలి. అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే, అయ్యా గోవర్ధన్ రెడ్డి లాంటి మీరు అసలు ఏం చెప్పాలనుకున్నారు? సోమశీల కండలేరుకు వచ్చి ఏం చెప్పాలనుకున్నారు అనుకున్నా నేను. అయ్యి మా ప్రాజెక్టులు అయ్యి ఈరోజు 134 టీఎంసీలు ఉన్నాయి. ఒక చరిత్ర. ఆ రోజు ఎన్టీఆర్, ఇందిరాగాంధీ గారు, ప్రధానమంత్రి ఎంజీఆర్ గారు కూర్చొని అగ్రిమెంట్లో సంతకం పెట్టారు. ఈ తెలుగు గంగ. మహారాష్ట్ర 5 టీఎంసీలు, కర్ణాటక 5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 5 టీఎంసీలు, 15 టీఎంసీలు మద్రాసు ప్రజలకి తాగునీటికి ఒప్పందం జరిగింది. అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వాటర్ డైవర్షన్. ఇదంతా ఎన్టీ రామారావు గారి సృష్టి. ఆ రోజు శివరామకృష్ణయ్య ఇంజనీర్, ఒక అనుభవం ఉన్న ఇంజనీర్, నల్పటి శ్రీనివాసరెడ్డి కీర్తిశేషులు, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఎన్టీ రామారావు గారు దాన్ని తయారు చేసి వాళ్ళకి తాగేదానికి నీళ్లు పోతున్నాయి, మనకి సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకి నీరు ఈరోజు వస్తున్నాయంటే అది ఎన్టీ రామారావు గారి భిక్ష అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నిన్న మీరు ప్రవర్తించిన తీరు, నిన్న ఒక జేబు దొంగలు మీ జిల్లా అధ్యక్షుడిని అటువంటి వ్యక్తిని పెట్టుకొని మళ్ళీ అందరూ నాయకులు రావడం, సీన్ క్రియేట్ చేయడం. పోలీసులు అసలు ఎందుకు ఆపారు? ఏమవుద్ది? వాళ్ళకి కడుపు మండద్ది, దోకుతారు, ఏమవుద్ది? అసలు ఎందుకు ఆపాలంటున్నా నేను. ఏం చూపిస్తారు? ఆ సోమశిల 78 టీఎంసీల రిజర్వాయరు, దాంట్లో నిండు కుండ లాంటి నీళ్లు చూపిస్తారా? కండలేరు కట్ట ఏషియాలో, ఏషియన్ కంట్రీస్లో అతిపెద్ద నంబర్ 1 ఎర్తన్ డ్యామ్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది, మనం కూర్చోండే దగ్గర ఉంది కండలేరు. అటువంటి డ్యామ్ దగ్గరికి వచ్చి రోడ్డు మీద ధర్నా చేసిపోయే సిగ్గులేని బతుకులు మీయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా సరే సాగునీరు, త్రాగునీరు, డ్యామ్లు, ఇరిగేషన్ వర్క్స్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. నోరు పారేసుకుంటున్నారు. కంట్రోల్లో పెట్టుకోండి, నోరు కంట్రోల్లో పెట్టుకోండి. ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం మాట్లాడండి. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని మాట్లాడతామంటే కుదరదు. నోరు కంట్రోల్లో పెట్టుకొని ప్రవర్తించండి. పోలీసుకు కూడా నేను ఒకటే చెప్తుండా, అతి చేష్టలు వీళ్ళు చేస్తున్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నంద్యాల, రాయలసీమ వాళ్ళు మీ మాదిరిగా రోడ్డు మీదకి రాలే. మీది అతి మరీ ఓవర్ యాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. పోలీసులకు చెప్తున్నా నేను, ఒక్క నెల్లూరు జిల్లాలో అతిగా ప్రవర్తిస్తున్నారు. కంట్రోల్ చేయండి. గవర్నమెంట్ని ఒక పద్ధతి ప్రకారం ప్రతిపక్షాలు విమర్శించే హక్కు ఉంది. నోరు బారేసుకుంటే కుదరదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నేను చెప్పాను కదా, 1,00,000 ఎకరాలకి 40 టీఎంసీలు ఎగిరిపోయినా సిగ్గులేదు. ఫస్ట్ క్రాప్ 3.5 లక్షల ఎకరాలు బీడు, గూడూరు, సుడూరుపేట, వెంకటగిరి, పార్ట్ ఆఫ్ కావలి, ఉదయగిరి. మొన్న కండలేరు ఫుల్ అయిపోయింది.
ఆ సర్ప్లస్ విఆర్ దగ్గర షట్టర్స్ పనిచేయలే. కలెక్టర్ ఆడనే కూర్చున్నాడు, మా వాళ్ళు మస్తాన్ బాబు రాజు ఉండి జనరేటర్ తెప్పించి అవి ఫంక్షన్ అయిన తర్వాత కలెక్టర్ ఇంటికి పోయాడు సాయంత్రం. భయపడిపోయినాం, ఫుల్ రిజర్వాయర్ ఉంది, ఇన్ఫ్లోస్ ఎక్కువ వస్తున్నాయి. అక్కడ సర్ప్లస్ అయితే పర్వతాపురం, పులికల్లు, వాండిపర్తి విడిచిపోయి కండ్లేరు క్రీక్లో 5.5 కిలోమీటర్లు చిన్న కాలువలో పోయి క్రీక్లో కలవాల. దానికి ఆ పెద్ద కాలువ చేసి స్ట్రక్చర్స్ అన్నీ చేసి ఒక 90 కోట్లు ఎస్టిమేట్ పంపించారు గవర్నమెంట్కి. కలెక్టర్ వాళ్ళు, డిపార్ట్మెంట్, నాకు కూడా ఐడియా లేదు. మొన్న వచ్చిన ఫ్లడ్స్కి అప్పటికప్పుడు మిషన్లు పెట్టి ఆ 5.5 కిలోమీటర్లు జంగిల్ క్లియరెన్స్ అన్నీ చేశారు. ఆయన మాట్లాడతాడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన జిల్లా అధ్యక్షుడు అంట, మళ్ళీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంట. 100 క్యూజిక్స్ కూడా పోవు ఆ సర్ప్లస్ వియర్ నుంచి, 100 క్యూజిక్స్, దానికి 90 కోట్ల అంచనాలా అని అడిగాడు అంట. సిగ్గుందా అంట నీకు? 2015-16లో 46,000 క్యూజిక్స్ డిశ్చార్జ్ అయింది, 46,000. ఆ ఊర్లన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు మొన్న 500-600 వస్తే అక్కడ ఒక కాలనీ పోయేదానికి లేదు, వాళ్ళ యువతలకు వచ్చేదానికి లేదు, పర్వతాపురం ఉంది. అంటే 46,000 క్యూజిక్స్ డిశ్చార్జ్ అయింది. నీ కాన్స్టిట్యున్సీలోంచి పొదలకూరు మండలంలో కండలేరు క్రీక్లో కలిసింది కూడా నీకు తెలీదు. దాంట్లో వచ్చేదే 100 క్యూజిక్స్ అంటావు, 46,000 అయితే. రేపు ఏదన్నా 50,000, 60,000 ఒకవేళ వస్తే, వరద వస్తే కింద గ్రామస్తులు ఏమైపోవాలంట నేను. అంటే అటువంటి వాడు ఈరోజు ఇరిగేషన్ గురించి మాట్లాడటం, ఇరిగేషన్ గురించి ఆయన ప్రొటెస్ట్ చేయటం, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం మా కర్మ అంటా నేను. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2,900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.